రథసారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో భాగంగా నిన్న విజయవాడ నందు అల్లరి మూకలు రాత్తో దాడి చేసినందుకు ఈరోజు నల్లజరు వైఎస్ఆర్ పార్టీ మండల వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, ఎందుకంటే ఈ బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు అల్లరి మూకలు తయారు చేసి ఈరోజు మన ప్రీతం నాయకుల మీద దాడి చేయడము ఏమైనా చర్యని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక ఇలాంటి దానికి పాల్పడుతున్నారని, ఎందుకు అతను చేస్తాడని మీరు చెప్పుకునే దానికి ఏ ఒక్క సంక్షేమం కూడా ఇక్కడ లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ ఆదరణ చూడలేక ఓర్చలేక ఇలా తయారు చేసుకుని దాడి చేయడము చాలా దారుణమైన పిరిగిపల్లి చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, సంక్షేమ పథకాల రథసారథి, నవరత్నాల సృష్టికర్త అయినటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే నిన్న రాత్రి విజయవాడకు చేరుకోవడం జరిగింది. అక్కడ అనుకోకుండా కొంతమంది అజ్ఞాత వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు మన జగన్మోహన్ రెడ్డిని రాయితో దాడి చేయడం జరిగింది. అది చాలా అమానుషకరం, చాలా పిరికిపంద చర్యగా పేర్కొంటున్నాము. మీరు ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారంటే మీలో భయం పుట్టుకొచ్చింది. మీరు 3 కలిసి వచ్చినా కూడా, 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా మా ముఖ్యమంత్రి, మా ప్రీతం నాయకులు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మాట తప్పకుండా, మడం తిప్పకుండా ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా 2019 నుంచి 2024 వరకు కూడా అన్ని ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా పూర్తి చేశాడు. మీ ఇంట్లో న్యాయం జరిగింటేనే మాకు ఓటేయండి, మీకు మా మీద నమ్మకం ఉంటేనే ఓటేయండి అని బహిరంగంగా సిద్ధంగా జనాలకు వెళ్తుంటే మీరు ఆ జనాకర్షణను వచ్చినటువంటి వస్తానటువంటి జనాకర్షణ తట్టుకోలేక మీరు ఈ పొద్దు రాయితో దాడి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏమిటికైనా సిద్ధపడతారు. తెలుగుదేశం వాళ్ళు మనం కొట్టేదానికి కానీ ఇంకో దానికి కూడా ఈ పొద్దు రెడీ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మనం కూడా కలిసికట్టుగా, మనమందరం కూడా కార్యకర్తలందరం కూడా కలిసికట్టుగా మనము అటువంటి చర్యలు పాల్పడకుండా మే 13వ తేదీన జరిగేటటువంటి ఎలక్షన్లో మనము వాళ్ళు ఏ విధంగా అయితే రాళ్లతో దాడి చేసి భౌతికంగా మనం ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో, మనందరము కూడా అంతో ఇంతో చిన్న తేడాలు ఉన్నాయి. ఆ అలకలన్నీ కూడా మాని అందరికీ జరిగినవి, అందరికీ కష్టాలు పడినాము, అందరికీ ఇబ్బందులు వచ్చినాయి. కానీ అందరం కూడా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరం కూడా కలిసినట్టుగా పనిచేసి మనము వాళ్ళు చేసినటువంటి దాడిని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ మనం దాడికి చేయాల్సిన పట్ల మనం ఓటు రూపంలో దాడి చేస్తాం. మనందరం కూడా కలిసికట్టుగా ఓటు రూపంలో దాడి చేసి జగన్మోహన్ రెడ్డిని 2వ సీఎం చేసుకుని మన మగ్గులను ఎమ్మెల్యేగా గెలిపించుంటే వాళ్ళు చేసిన దాడికి ప్రతీక చర్య అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి మనం దాడులు పాడవలసిన వాళ్ళు రాబోయే రోజుల్లో మన మీద గలాటాలు కానీ ఇంకోటి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి కృషి చేస్తామని అందరినీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాను.